బాన్స్వాడ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి మొత్తం కూడా కేసీఆర్ వల్లనే జరిగింది అని చెప్పి ఇవాళ ఏ ఇంటికి పోయినా బాన్స్వాడలో ఎవరిని అడిగినా, అక్కని అడిగినా, చెల్లెని అడిగినా, తాతని అడిగినా, చిన్నపిల్లగాళ్ళని అడిగినా, ఎవరిని అడిగినా కూడా ఇవాళ కోడై కూస్తూ ఉన్నారు. ఆ పెద్ద మనిషికి అంత విలువ ఇచ్చి నియోజకవర్గంలో అన్ని పనులు చేస్తే చివరికి కేసీఆర్ గారి గుండెల మీద తన్ని ఎవ్వరూ చేయనటువంటి ద్రోహం, మోసం ఇవాళ పెద్ద మనిషి చేసినాడు. అందుకే ఇవాళ మీ అందరూ కూడా ఆ పెద్ద మనిషి చేసిన మోసాన్ని ఇవాళ గ్రహించి మేమైతే కేసీఆర్ తోటే ఉంటాం, ఈయనతో ఉండము అని చెప్పి ఇవాళ కట్టలు తెంచుకొని మీరు బయటకు వచ్చిర్రు. శ్రీనివాసరావు గారి నాయకత్వంలో, శ్రీనివాసరావు గారు కూడా ఆయనతో ఉన్న వ్యక్తే, గత 10 సంవత్సరాలుగా ఆయనతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. నాతో మాట్లాడినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పిండు, అన్న పెద్ద సార్కు కేసీఆర్కు మోసం చేసినటువంటి వ్యక్తితోటి ఉండాలంటే మనసు ఒప్పుకోవట్లేదు. ఆయనతో కలిసి పనిచేసినాం నిజమే, కానీ ఇంకా ఆయన నీడను కూడా తాకాలనిపిస్తలేదు. ఎంత తొందరగా బయటకు రావద్దామంటే అంత తొందరగా బయటకు రావాలని ఉంది. దయచేసి మేము పార్టీలోకి వస్తాం, మమ్మల్ని చేర్చుకోండి అని చెప్పి శ్రీనివాసరావు గారు నాతో అంటే, నేను బాజిరెడ్డి గారికి ఈ విషయం చెప్పి నియోజకవర్గంలో అందరితోటి కూడా సమన్వయం చేసుకొని ఇవాళ ఇక్కడికి చేరికకు వచ్చినారు. మీ అందరు కూడా ఒకటే మనవి, పాత కొత్త లేకుండా మన అంతిమ లక్ష్యం బాన్స్వాడ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరాల్సిందే. కేసీఆర్ గారికి జరిగిన మోసానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడను, ఇంకొక్క విషయం మీకు చెప్తా దయచేసి. ఈ మధ్యలో కొన్ని సంస్థలు సర్వేలు చేసినాయి, మనం చేసినాయి కావు, ముఖ్యమంత్రి కూడా సర్వే చేయించుకున్నాడు. ఆ సంస్థలు చేసిన సర్వేల్లో, ముఖ్యమంత్రి చేసిన సర్వేల్లో బాన్స్వాడ నుంచి పోటీకి ఎవరైనా సరే గెలిచేది మాత్రం బీఆర్ఎస్ఏ, గెలిచేది మాత్రం కేసీఆర్ అనే సర్వేలు ఇవాళ వస్తున్న సంగతి మీ దృష్టికి తెస్తా ఉన్నాను నేను. అంటే అంతా ప్రతి ఇంట్లో ఇవాళ కేసీఆర్ని గుర్తు చేసుకుంటా ఉన్నారు బాన్స్వాడ నియోజకవర్గంలో. కాబట్టి పార్టీ ఇచ్చే ఆదేశాల ప్రకారం మనం ఇంక ముందు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసుకుంటా పోదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇప్పుడు ప్రజలు లెక్క చేసే స్థితిలో లేరు. ఆయన మెంటల్ వ్యక్తిగా చూస్తూ ఉన్నారు ఇప్పుడు తెలంగాణ ప్రజలు. ఎప్పుడు చూసినా అదే కంపు నోరు, కంపు మాటలు. అద్దప్ప ప్రజలకు నేనేం చేసినా అని చెప్పుకునే శక్తి ఆయనకు లేదు. ఆయన కంపు నోరుకు, కంపు మాటలకి తప్పకుండా మనం జవాబు చెప్తాం, అంతకు రెండింతలుగా చెప్తాం. మనందరం కూడా ఒకటై ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గపు రాక్షస పాలనకు వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. కేటీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ ఉన్నది. ఇంతకుముందు బాగానే చెప్పిండు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఇవాళ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ప్రజల వైపు నిలబడి పోరాటం చేస్తూ ఉంటారు. అందుకే సర్వేలు అట్లా చెప్తా ఉన్నాయి, ఎక్కడ చూసినా రేపు ఎలక్షన్లు వస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని సర్వేలు చెప్తా ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో ఏ కార్యకర్తకు నష్టం జరిగినా, ఏ కార్యకర్తకు బాధ కలిగినా నేనున్నా అంటూ ఇవాళ కేటీఆర్ గారు ఆదిలాబాద్ నుంచి పడితే ఖమ్మము, నల్గొండ, మహబూబ్నగర్ రోజొక జిల్లాకి ఇవాళ పోయి ఎట్లా కార్యకర్తలను ఆదుకుంటున్నాడో కూడా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా కూడా మనందరూ అదృష్టవంతులం.
ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో, ఇవాళ పార్టీ పరంగా కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. తెలంగాణకు ఏనాడైనా శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీయే కేసీఆర్ అన్న విషయం ఇవాళ తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైంది అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. అట్లనే ఇంకొక మాట, మీ అందరి మనసులో ఉన్న మాట, మీ అందరు నాతో మన బాన్స్వాడకు వచ్చినప్పుడు మీ అందరు నాతో చెప్పిన మాట ఒకటి, కేటీఆర్ గారికి నేను మనవి చేయదలుచుకున్నా. మళ్ళీ వీళ్ళ మనసులో ఉన్నది, పోచారం శ్రీనివాసరెడ్డి గారు మళ్ళా పార్టీలకు వస్తాడా అన్నా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. వీరందరి కోరిక మీకు అర్థమై ఉంటుందన్న. దయచేసి ఆ విషయం మీరు ఇవాళ చెప్పాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, కేటీఆర్ నాయకత్వం. థ్యాంక్ యూ. ఇప్పుడు సోదరులు శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. మన తెలంగాణ జాతిపిత, ఉద్యమ రథసారథి, తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి వర్యులు, మా తండ్రి సమానులు కేసీఆర్ బాబు గారికి, మా తెలంగాణ ఐకాన్ యంగ్ డైనామిక్ కేటీఆర్ అన్నగారికి, బాజిరెడ్డి గోవర్ధన్ అన్నగారికి, మా ఎమ్మెల్సీ విజయగౌడ్ అన్నగారికి, షిండే అన్నగారికి, సభ వేదిక మీద ఉన్న అందరికీ, ప్రశాంత్ అన్నగారికి, సభ వేదిక పైన ఉన్న అందరికీ, సీనియర్ నాయకులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి, మా బాన్సోడ్ నుంచి వచ్చిన మా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా. సార్, కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. తెలంగాణ ఏర్పడాక ప్రతి నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా మిషన్ భగీరథ వల్ల ఇంటింటికి నీరు ఇవ్వడం జరిగింది. మిషన్ కాకతీయం వల్ల రైతాంగానికి 2 పంటలు పండించడం జరిగింది. ఇది అంతా కేసీఆర్ హయాంలోనే జరిగింది. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ హయాంలో జరిగినాయి. సార్, ఇప్పుడు తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ నగరానికి వెళ్ళినా కూడా, ఏ అక్కని అడిగినా, ఏ చెల్లెమ్మని అడిగినా, ఏ తాతయ్యని అడిగినా కూడా, ఏ అన్నని అడిగినా కూడా మాకు కేసీఆర్ సార్ రావాలి, కేసీఆర్ సార్ బాబు కావాలి, కేసీఆర్ సార్ సీఎం కావాలని అంటున్నారు అన్నయ్య. తెలంగాణ ఏర్పడాక మా బాన్సోడ ప్రాంతాన్ని కేసీఆర్ సార్ మాకు అభివృద్ధి చెందిన 2వ పట్టణంగా అయింది సార్ బాన్సోడ. 10,000 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు సార్ మాకే. సార్, బాన్స్వాడ్ని మున్సిపాలిటీ చేసిన ఘనత మా కేసీఆర్ సార్ది సార్. సార్, మాకు రెవెన్యూ డివిజన్ చేసిన ఘనత మా కేసీఆర్ సార్ది సార్. సార్, ఇంకొక విషయం, 10,000 డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇయ్యని ఘన చరిత్ర మా కేసీఆర్ సార్ది సార్. మాకు బాన్స్వాడలో ఇచ్చారు సార్. బాన్స్వాడ నియోజకవర్గంలో మేము పుట్టడం, కేసీఆర్ సార్ మనసులో ఉండడం మా గొప్పతనం సార్. మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. కేసీఆర్ మనసులో ఉండడం, మా బాన్స్వాడని 2వ స్థానంలో ఉంచడం మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఈరోజు నాతో పాటు మా బాన్స్వాడ నుంచి వచ్చినటువంటి మా కుటుంబ కేటీఆర్ అన్న సైనికులు, మా కుటుంబం అందరం కూడా కేటీఆర్ అన్న నాయకత్వంలో బీఆర్ఎస్లో జాయిన్ కావడానికి వచ్చామన్నయ్య. మీరు ఏమి ఇచ్చినా కూడా, ఏ పని చేయమన్నా కూడా కర్తవ్యంగా చేసి బీఆర్ఎస్ని బలోపేతం చేయడానికి మేమందరం కూడా కేటీఆర్ సైనికులుగా పనిచేస్తాం సార్. బాన్స్వాడలో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం సార్. ఇది మాత్రం గట్టిగా హామీ ఇస్తున్నా సార్. బాన్స్వాడకు ఎన్నలేని సేవ చేశారు సార్. ఎప్పుడు అడిగితే అప్పుడు జీవో కాపీ ఇచ్చారు సార్ 10 నిమిషాల్లో. అలాంటి
వ్యక్తిని వదిలేసి ఇంకో పార్టీలో చేరడం చాలా బాధాకరం సార్. ఈ వయసులో సమంజసమేనా అని నేను అడుగుతున్నా. మీకు ఏం తక్కువ చేశాడు కేసీఆర్ సార్? ఎప్పుడు కూడా లక్ష్మీపుత్రుడు అని ప్రబోధించారు. అసెంబ్లీలో మాట్లాడినా, ఏ ఏరియాలో మాట్లాడినా, ఏ సభలో మాట్లాడినా మీకు అంత గౌరవం ఇచ్చారు. ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోలే. వెంకటస్వామి గుడి దగ్గర మీరు ఒట్టే చెప్పారు, నేను ఏ పార్టీలో ఉండను, నేను నా జీవితం అంతా కేసీఆర్ సార్తోనే ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు మాట తప్పారు. అవసరమా ఈ వయసులో అని నేను అడుగుతున్నా మా కుటుంబ సభ్యుల ముందు, అందరి ముందు. అన్నగారు, మీరు ఏది ఇచ్చినా సరే కర్తవ్యంగా నిర్వహిస్తా. బాన్సోడగడ్డ పైన మేము బీఆర్ఎస్ జెండా గెలిచి తీసుకొని ఇస్తాం సార్ మీకు. సార్, ఇంత సమయాన్ని నాకు ఇచ్చారు, నేను అదృష్టంగా భావిస్తున్నా సార్. నా జీవితం అంతా నేను మీకు రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీనివాసరావు గారిని కేటీఆర్ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఇప్పుడు మనందరి ప్రియతమ నాయకులు